హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు గూడా బాగుండాలని కోరుకుంటూ, ఏంటి ఎక్కడికెళ్తుంది అనుకుంటున్నారా అండి? అవునండి. నేనైతే హైదరాబాద్‌కొచ్చాను. హైదరాబాద్‌లో ఎక్కడికెళ్తున్నా, ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మరి లేట్ ఎందుకా? ఇంకా చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందైతే మీకో చిన్న రిక్వెస్ట్ అండి. ముందుగా నా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ జేసుకోండి, లైక్ జేయండి, షేర్ జేయండి ప్లీజ్. మీకిక్కడ ఏరియా చూసిన వాళ్ళకైతే ఇంతకుముందు చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది అండి ఎక్కడికెళ్తున్నాం ఏంటి అనేది. ఇంకా మేమైతే ఇప్పుడే హైదరాబాద్ రీచ్ అయ్యాము. ఆల్మోస్ట్ దగ్గరికైతే వచ్చేసామండి ఇంకా. ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా ఎక్కడికొచ్చానో ఏంటి అనేది. యెస్, అవునండి. ఐకియాకైతే వెళ్తున్నాం. ఐకియాకి వెళ్ళడం అయితే నేనైతే ఫస్ట్ టైము. చూద్దాం అక్కడ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది వీడియోలో అయితే చూద్దాం. మరి నాతో పాటు మీరు కూడా చూసేయండి ఇంకా. అమ్మయ్య, ఫైనల్లీ అయితే ఐకియాకి అయితే వచ్చేసామండి. ఇంకా లోపలికైతే వెళ్దాం. లోపల ఏముంది, ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది మాత్రం చూసేద్దాం. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం అండి చూడడం. ముందుగా ఎంట్రన్స్ చూడండి, భలే ఉంది కదా. ఇలా ఉంది. ఇక్కడి నుంచి అయితే మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళాక పైకి అయితే వెళ్ళాలనుకుంటా అండి. పైకి వెళ్ళి చూద్దాం మరి ఇంకేమేమి ఉన్నాయి ఏంటి అనేది మాత్రం చూసేద్దాం. నాతో పాటు మీరు కూడా చూసేయండి మరి. ఇలా ముందైతే సోఫాల దగ్గరికి అయితే వచ్చినామండి. సోఫాలు మాత్రం చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో. రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి. అంతే క్వాలిటీగా అయితే ఉన్నాయి కానీ కాస్ట్ మాత్రం చాలా ఉన్నాయండి. బయటకి ఇందులోకి మాత్రం చాలా డిఫరెంట్ అయితే ఉంది. క్వాలిటీ అయితే బాగుంది, కాస్ట్ కూడా అంతే ఉందిలేండి. ఈ చైర్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. కాకపోతే కాస్ట్ అయితే సూపర్గా ఉందండి. అందుకైతే మేమైతే తీసుకోవట్లేదు. మా వాడికి కూడా బాగా నచ్చిందండి. అందుకే వాడు కూర్చొని చూసి చాలా కంఫర్ట్గా ఉందమ్మా అని చెప్తుండు. కానీ మేమేం తీసుకోవట్లేదండి. ఇక్కడ పిల్లోస్ ఒక ఎలిఫెంట్ లాగా తయారు చేసిరండి. బాగుంది, నాకైతే భలే నచ్చింది ఇదైతే. నేనేం తీసుకోలేదు కానీ చాలా అందంగా అనిపించింది నాకైతే. యూజ్ కూడా ఉందిలేండి, ఎందుకంటే అది వాష్ కూడా చేసుకోవచ్చు అంట. కానీ ఇంకా నాకు వద్దులే అనుకున్నాను, నేనైతే ఏం తీసుకోలేదు. కాస్ట్ వచ్చి 1500 ఏమో ఉందండి అదైతే ఎలిఫెంట్ది. ఇక్కడ వచ్చి వాటర్ జగ్ హీట్ చేసుకోవడానికి, ఇంకా నార్మల్గా వాడుకోవడానికి కూడా పనికొస్తుందట. కానీ మేమైతే ఏం తీసుకోలేదండి, జస్ట్ చూసి అక్కడ పెట్టేశాం. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఫోటో ఫ్రేమ్స్, ఈ ఒక ఫ్లేవర్ వచ్చే క్యాండిల్స్ ఉంటాయి కదండి అవి. అవైతే చాలా ఎక్కువగా కనపడ్డాయి నాకు ఐకియాలో అయితే. ఇది యాస్టైనా లేదంటే క్యాండిల్ పెట్టుకోవడానికి అనేది నాకైతే అర్థం కాలేదు, కానీ బాగుంది. నేనైతే ఏం తీసుకోలేదండి అందులో. ఈ సోఫా వచ్చి 3 సీటర్ ఒక్కటి వచ్చి 90,000 ఉందండి. చాలా చాలా కాస్ట్. నాకు ఈ బ్యాంబో ట్రీ నచ్చింది, తీసుకుందాం అనుకున్నాం. కానీ మళ్ళీ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా అనేది తీసుకుందాం అనేసి అయితే ఆగినాం. చూద్దాం, ఉంటే మాత్రం తీసుకుందామని అనుకుంటున్నా అండి. సోఫాలు, ఇక్కడ డైనింగ్ టేబుల్స్ కూడా చాలా బాగున్నాయి. డైనింగ్ టేబుల్స్ ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న ఏ సైజులో అయినా తీసుకోవచ్చండి. ఎందుకంటే చిన్నగా ఇల్లులు ఉన్న వారికి చిన్న టేబుల్ భలే అందంగా ఉన్నాయండి. ఇక్కడ 4 చైర్లతోటి బాగున్నాయి ఐకియాలో మాత్రం. కాకపోతే కాస్ట్ ఎంత అనేది మాత్రం నేనేం చూడలేదు.
బాగుంది. ఇది కూడా ఇదైతే నేను కూర్చున్నది డైనింగ్ టేబుల్ అండి. చాలా చిన్నగా ఉంది. 4 చైర్స్ అయితే ఉన్నాయి. దాని మీద డిన్నర్ సెట్ ఇంకా అవన్నీ అయితే పెట్టి ఉంచారు. కాస్ట్ ఎంతనో ఏంటని అయితే నేనైతే ఏం అడగలేదండి. నాకు ఎదురుగా ఉన్న వాళ్ళు మాత్రం పర్చేస్ చేస్తున్నట్టుంది. వాళ్ళైతే తీసుకుంటున్నారు. కానీ బాగుంది. వుడ్తో చేశారు అది. ఇక్కడికి వచ్చి చూస్తే ఇంకా ఈ లైటింగ్స్ ఇవైతే చాలా బాగుంది. ఈ కబోర్డు అల్మారా కూడా ఇదంతా సేల్కే అంటండి. మరి కాస్ట్ అయితే చాలా ఉంది. పిల్లలు తిరిగి తిరిగి అలసిపోయారండి. ఇంకా సోఫాలు ఎట్లా ఉన్నాయి, కంఫర్ట్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేస్తున్నారు వీళ్ళు పిల్లలు. ఇవి క్యాండిల్స్ అయితే చాలా ఫ్లేవర్ తోటి ఉన్నాయండి. ఇక్కడ మన ఈ కిచెన్కి కావాల్సిన స్టాండ్స్, వాటిలో పెట్టుకోవడానికి బాటిల్స్ అవన్నీ సెట్ వైజ్గా ఉన్నాయి. లేదంటే విడిగా కూడా తీసుకోవచ్చు అంట. నాకు ఈ కార్పెట్లు బాగా నచ్చినాయండి. నేను కార్పెట్లు అయితే చూస్తున్నాము. మా బాబు ఒకటి తీసుకుందామని అన్నాడు. అందుకనే కార్పెట్ అయితే చూస్తున్నాను. చూద్దాం ఇందులో ఏవి బాగున్నాయి ఏంది అనేది చూసి ఒక కార్పెట్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నా. చూద్దాం. ఇంకా నాకు ఈ డిన్నర్ సెట్ బాగా నచ్చింది. కాకపోతే ఏం తీసుకోలేదండి. ఒక సెట్ వచ్చి 5500 అట్లా ఉందండి. ఇదేమో క్యాండిల్ పెట్టుకోవడానికి అనుకుంటా. చాలా బాగుంది. ఇది కిచెన్ సెట్. మొత్తం కిచెన్లో ఎట్లా ఉంటుంది ఏందనేది ఇందాక చూపించిన. ఇది వచ్చేసి లైట్ అండి. నాకు ఈ లైట్ బాగా నచ్చింది. కాకపోతే ఇది షో పీస్ మాత్రమే. షోకి పెట్టుకోవడానికి లేదు అంటే నైట్ బెడ్ లైట్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనుకుంటా. ఈ బాటిల్స్ అయితే నాకు బాగా నచ్చినాయండి. ఎందుకంటే ఏమన్నా మనం పికిల్స్ పెట్టినా కానీ తొందరగా ఆరిపోతాయి కదా మూత ఉన్న వాటిలలో. ఇవైతే అట్లా ఆరిపోకుండా గాలికి పోకుండా ఉంటాయి కాబట్టి మంచిగా ఉంటాయి. అందుకని నేనైతే ఇవైతే కొనుక్కున్నా అండి. ఇంకా ఈ గాజు జార్లు కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇందులో కొన్ని అయితే మేము తీసుకున్నాము. వుడ్తో చేసినవి కూడా చాలా ఉన్నాయండి. మన ట్రైల్ లాగా ఇంకా చాలా చాలా మోడల్స్. అసలు ఒకటి ఉండి ఒకటి లేదు అనేలాగా ఉందండి. చాలా ఉన్నాయి అందులో. బెడ్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి. చిన్న సైజు ఉన్నాయి, పెద్ద సైజు అయితే ఉన్నాయండి బెడ్స్ కూడా. అన్ని ఐక్యాలు అయితే ఒకటి ఉంది ఒకటి లేదు అనకుండా ఉన్నాయి. కాకపోతే కాస్ట్ మాత్రం చాలా ఉందండి. మేము ఏవో చిన్న చిన్నవి అయితే కొన్నాము. అన్నీ చూసాం కానీ కొన్ని తీసుకున్నాం, కొన్ని తీసుకోలేదు. చిన్నవి కూడా. లోపలైతే ఇలా ఉందండి కౌంటర్ దగ్గర. ఇంకా మేము తీసుకున్న వస్తువులు అయితే అక్కడ తీసుకొచ్చాము. ఇది అయితే తేనె అటండి. తేనె ఇంకా ప్యూర్ హనీతో చేసింది. ప్యూర్ ఎంత ఉంటుంది లాగా ఉంది నాకైతే తెలియదు. ప్యూర్ హనీ అని అయితే ఇచ్చిరండి. మరి ఎంతవరకు ప్యూర్ ఉంటుంది అనేది నాకైతే తెలియదు కానీ ప్యూర్ హనీ అని అయితే మాత్రం పెట్టారు అక్కడ. ఇలా ఉంది కింద. ఈ ఐక్యాలో ఒక విచిత్రం ఏంటంటే మనం పైకి ఎక్కాక నడుస్తూనే ఉంటాము. కిందకి ఎలా వచ్చామో నాకైతే అర్థం కాలేదు. మేము అన్ని షాప్స్ తిరుక్కుంటూ మళ్ళీ కిందకైతే వచ్చేసాము.
కింద కూడా చాలా ఉన్నాయండి ఇట్లా. ఇంకా మేమైతే అలసిపోయినాం. ఇంకా మా పిల్లలైతే ఏవో చిన్న చిన్న వస్తువులన్నీ కొనేస్తూ ఉన్నారండి వీళ్ళిద్దరూ. ఇంకా నేనైతే ఏవో డోర్ మ్యాట్స్ కొన్ని అవైతే తీసుకున్నాను. ఇవి ప్లాస్టిక్ బాక్స్ అయితే బాగున్నాయండి, క్వాలిటీగా అనిపించినాయి నాకైతే. నేనేం తీసుకోలేదు కానీ చూడ్డానికైతే చాలా బాగున్నాయి. కాకపోతే ఇక్కడ ఐకియాలో అయితే ప్రతి వస్తువు ఒక క్వాలిటీగా ఉందండి. ఇందులో అయితే కాస్ట్ కూడా సూపర్గా ఉందిలేండి మంచిగా. నాకైతే ఈ డిన్నర్ సెట్ అయితే బాగా నచ్చిందండి. తీసుకుందాం అనుకున్నాం కానీ వెయిట్ మోయలేక మళ్ళీ ఇంకా వద్దులే, మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలి కదా అనేసి ఇంకా వద్దని డ్రాప్ అయిపోయాం మేము. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ డిన్నర్ సెట్. Keep my story in sight. Graffiti on the walls paint the struggle and climb. The clock keeps spinning but I'm owning my time. Words like puzzle pieces fitting tight in the rhyme. Snares punch louder than the city's own chime. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. Keep my story in sight. Street lights flicker on this endless trail. Each corner whispers a hero or fail. Smooth flow cutting through the urban scale, where truths are spoken and tales unveil. Boom bap echoes through the alleys at night. Lift the darkness to light. Deep kicks pound like a heartbeat fight. These gritty vibes keep my story in sight. Street lights flicker on this endless trail. Each corner whispers a hero or fail. Smooth flow cutting through the urban scale, where truths are spoken and tales unveil. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Like a heartbeat fight. These gritty vibes keep my story in sight.
ఐకియా షాపింగ్ చూడడం అంతా కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ అయితే మనం వేరే దగ్గరికి అయితే వెళ్దామండి, ఎందుకంటే లేట్ అయిపోయింది ఇప్పటికే. ఇక్కడ మేము వేరే దగ్గరికి అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి మేమైతే ఇనార్బిట్ మాల్కి వచ్చామండి. ఇనార్బిట్ మాల్లో భోజనం చేసింది ఆహా అనే రెస్టారెంట్ అయితే ఉంది. ఆ రెస్టారెంట్లో అయితే మేము మధ్యాహ్నం లంచ్ అయితే చేసాము. ఇలా రెస్టారెంట్ లోపల కూడా ఇలా ఉందండి, చాలా బాగుంది, చాలా నీట్గా బాగుంది. ఇక్కడ వ్యూ చూడండి, చాలా బాగుంది. మనకి కేబుల్ బ్రిడ్జ్ అయితే కనబడుతుంది చూడండి. ఇక్కడ నుంచి మీకు పూర్తిగా కనబడుతుందో లేదో వీడియోలో కొంచెం లైట్గా కనబడుతున్నట్టుంది చూడండి. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. The dawn paints gold on the mountain's crown, while rivers whisper truths as they flow